అండ్ టాకింగ్ అబౌట్ ఇందాక మీరు జియోగ్రఫీ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, కథ రాసి మీరు కూడా కథ డిస్కషన్స్ తర్వాత వన్స్ యూ స్టార్టెడ్ లొకేషన్ రికీ స్టార్ట్ అయిన తర్వాత has the location that you worked in influenced the making of the show in a different way? Definitely. I think see, that's what happens to you as a filmmaker. A location or a piece of a location determines how the drama should unfold, you know. So one of the things that happened is the jungle that we were shooting in, it was inviting us to bring more of the drama outside the house and into the jungle. Endukante it gave me an opportunity to push that fear factor even more. Endukante we were shooting in a gorgeous coffee plantation in Coorg. And we had 60 feet tall trees. Yeah, 60 feet tall trees. You can't see the sky. Like light leaks in there beautifully. It looks very, very mysterious and very sinister. So one of the things definitely that the location inspired me was to take scenes out from where they were originally, bring the drama out, kind of dramatize and bring it out into the jungle. And I think it added to the drama, it added to this just the intensity in our storytelling. But sir, talking about actors, talking about geography and talking about shooting for 72 days, అందులో almost 60 odd days outdoors shoot చేసాం. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాజ్ దేర్ ఎనీ పాయింట్ ఇన్ టైం దట్ ఇది డిఫికల్ట్ అనిపించింది అనేది నాకు తెలుసు, బట్ మన ఆడియన్స్ కోసం మీరు నిజంగా ఫీల్ అయింది ఏమన్నా ఉందా సార్ ఒక పాయింట్? డిఫికల్ట్ అంటే లైక్ ఎనీ ప్రొడక్షన్ మామూలుగానే జరుగుతూ ఉంది. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఏంటంటే మేము ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసిన ఒక 4-5 డేస్లోనే ఒక కూర్గ్లో స్టార్ట్ చేసాం ఫస్ట్ స్కెడ్యూల్. 5th డే ఆర్ 6th డే వాటర్ కంటామినేషన్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏదో మొత్తం ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ కాస్ట్, 70-80% క్రూ అందరూ దే ఫెల్ సిక్. సో వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. సెలైన్ ఇంకి ఆల్మోస్ట్ కాస్ట్ క్రూతో కలిపి 150 ఉంటారు. అందరూ మళ్ళీ వెనక్కి వచ్చేసేద్దామా, మళ్ళీ వెళ్దామా. సో ఆ డెలిబరేషన్స్, ఆ డిస్కషన్స్లో ఫైనల్గా ఏంటంటే బాగా కోఆపరేట్ చేశారు. 2 daysలోనే మ్యాక్సిమం రికవర్ అయిపోయారు. వీ కుడ్ స్టార్ట్ షూటింగ్ 3rd day. రైట్ సార్. మధ్యలో ఎవరికన్నా సిక్ అయితే వెళ్ళి పక్కెళ్ళి వామిటింగ్ చేసుకుని వచ్చి మళ్ళీ షూట్ అటెండ్ అయ్యి, సో అలా చేశారు. దట్స్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అక్కడ. అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందులు చూసాం కానీ, బట్ that's the scary part definitely from a producer's point of view. 150 మంది వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి చేయాలంటే. షో వర్కింగ్ టైటిల్ ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్. సో యాజ్ ఎ ఫ్యామిలీ అందరూ కోఆపరేట్ చేశారు బాగా. I'm happy. Yeah. Lovely, sir. But a special shout out to all the actors. ఆ విషయంలో మాత్రం were you informed of this person? మీకు తెలుసా? I got to know about it. అది అంటే one of the worst phases that as actors గా అవుట్డోర్ లో చూడగలిగింది. నాట్ జస్ట్ యాక్టర్స్, మన కార్పెంటర్లు అందరూ అవుట్. అంటే ఇలా లైట్ పట్టుకుని కూడా సడన్ గా ఇలా కింద పడిపోయారు, సినిమాలో చూపించినట్టే. ఒక పాయింట్ ఉంటారా, రాసినోడు ఇక్కడ ఎందుకు రాసాడు, సిటీలో మంచి దాంట్లో రాయొచ్చు కదా. ఇంతలో కామెడీ ఏంటంటే ఒక హాస్పిటల్కి వెళ్తే, కూర్గ్లో మనం ఎక్కడో రిమోట్ ప్లేస్లో షూట్ చేస్తున్నాం. అక్కడ ఏదో చిన్న క్లినిక్ ఒకటి ఉంది, ఎన్నో బెడ్లు ఉంటే మొత్తం హాస్పిటల్ అంతా మన యూనిటే. ఎంటర్ అయితే మొత్తం అందరూ అన్న గుడ్ మార్నింగ్ భయ్యా గుడికి మొత్తం ఇళ్ళే. ఇంకో పాయింట్ తర్వాత ఎలా అయిందంటే మెడికల్ షాప్కి మెడిసిన్స్కి వెళ్తే వాడు ఇంకా ప్రిస్క్రిప్షన్ కూడా అడగట్లేదు. షూటింగ్ వాళ్ళ హేక్యా ఏ లేవు టాబ్లెట్, బికాస్ హీ నోస్ ద ఫ్యాక్ట్ దట్ అందరికీ వాటర్ కంటామినేషన్ ఇష్యూ వచ్చిందని. అండ్ యాజ్ గోపి సార్ మెన్షన్, అక్కడ తేజస్వి మడివాడ కానీ భానుచందర్ గారు వీళ్ళందరూ కూడా వెన్ దే వర్ సిక్ షార్ట్ చేసేవారు. వేరే బ్లాక్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇఫ్ దే వర్ ఫీలింగ్ సిక్ సెలైన్ ఎక్కించుకోవడం, కొబ్బరి నీళ్ళు దాటో లేంటే అక్కడ ఇది యూనో ఆ సర్కమ్స్టాన్సెస్లో వి ట్రైడ్ అండ్ ఫినిషింగ్ ఇట్. ఐ థింక్ గ్రేట్ షౌట్ అవుట్ టు ఆల్ ది యాక్టర్స్. ఇది ప్రొడక్షన్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఒక డిఫికల్టీ ఏమన్నా ఉంటే మాట్లాడాం. మీ సైడ్ నుంచి రైటింగ్ సైడ్లో ఇంతమంది యాక్టర్స్ని హ్యాండిల్ చేయడం వాజ్ ఇట్ డిఫికల్ట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం? I think I was very lucky. I think we were able to have a relationship which was very open and very friendly. Ante you are working with an ensemble cast where characters have to continuously interact with each other, you know. So there is no question of having any kind of hierarchy or any kind of prejudice of any sort. Everyone has to come together as a team. Maybe it is a combination of the locale, maybe it was the weather, but I got very, very lucky. I think it's one of the best
casts, ensemble casts that I've worked with. I think, you know, the spirit that you bring to a set is very important here. I mean, I believe I can't work in negativity, first of all. For me, a set has to be a very positive and happy place. So, you know, one of the first things we used to do is not get into the scene right away. We would sit and talk about the scene. We would discuss the scene. I would make sure that every single actor here knows what they are doing. We would do a few rehearsals, try and figure out how you guys are moving, and then only do my blocking. And appudu rehearsal appude I was telling, you know, I would roll the camera sometimes because నాకు తెలుసు కొన్ని reactions మళ్ళీ రావు అని. Correct. So it became I don't think that's the kind of experience actors normally would have in other sets, but that's the way I like to bring some air. It's very important for me to have a highly collaborative energy on the set. Everyone can come up to me with an idea, anyone can come up to me with a suggestion, and I'm all ears for it. And because I also act, I know I have an insight into what is the psyche of an actor, how they might be feeling that day at that point. You know, what it takes for them to get up in the morning, get dressed, come to the set. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, మనకి లైన్ వస్తుంది, డైలాగ్ వస్తుంది, ఇప్పుడు ఏమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్టర్స్ ఆర్ క్లూలెస్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్, అండ్ దట్ ఈస్ వెన్ థింగ్స్ బికమ్ స్ట్రెస్ఫుల్ ఫర్ అన్ యాక్టర్. అరే ఏం జరుగుతుంది, ఎవరు నాకు చెప్పట్లేదు అసలు ఏంటి. I made sure that wasn't the case. So I think within 2 or 3 days అందరికీ అర్థమైపోయింది, కాదు ఇది ఒక టీమ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. Everyone is working together harmoniously. ఇంకోటి ఏంటంటే ఇన్బిల్ట్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ప్రశాంత్ is the fact that they're all family members. So ఎక్కడో అందరికీ నేను ఒక అంకుల్, ఐఎమ్ అన్ ఆంటీ, యువర్ అ కజిన్, యువర్ అ నెఫ్యూ, ఆ కైండ్ ఆఫ్ ఒక అటాచ్మెంట్ వచ్చేసింది, ఎందుకంటే అది దట్ వాస్ ఎంబెడెడ్ ఇన్ ద స్టోరీ. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ షూటింగ్ ఫార్ ఆఫ్ అవే ఫ్రమ్ the city, all come together without any distractions like a phone. We didn't probably have proper network when we were shooting. Signals aim levu. So people have to depend on other people only. So that's the beauty of something like this. రెండు పాయింట్స్ ఫ్రమ్ అన్ యాక్టర్స్ పర్స్పెక్టివ్. నాకు చాలా కొత్తగా అనిపించింది ఏంటంటే, సీన్ చెప్పి ఇది బ్లాక్, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్స్ లేవు, సీన్ డిస్కస్ చేసి నువ్వు చెయ్యి అని చెప్పేవారు అనీష్. సో నాకు నచ్చింది నేను చేసేవాడిని. లిటరలీ ఒక స్టేజ్ నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేవాడిని. అప్పుడు నవీన్కి వెళ్ళి, నవీన్ సి నందు వాంట్స్ టు డూ దిస్ కాబట్టి లెట్స్ బ్లాక్ ఇట్ అకార్డింగ్లీ, బికాస్ దిస్ క్యారెక్టర్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఈస్ ఫీలింగ్ సచ్ అని. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ యాజ్ అన్ యాక్టర్గా. ఐ నెవర్ హ్యాడ్ టు బీ వరీడ్ అబౌట్ ఎనీ మార్కింగ్స్ కానీ అదేం లేదు. సో దట్ బ్లాకింగ్ థింగ్ వాజ్ వెరీ డిఫరెంట్. అండ్ టు గెట్ ఇన్ టు ద రోల్స్ ఎవ్రీ డే మార్నింగ్ ఇస్ అ ఫ్రెష్ డే కాబట్టి కాఫీ ఎస్టేట్స్లో షూట్ చేసాక పొద్దున్న వెళ్ళి ఆ కూల్ బ్రీజ్లో కూర్చుని ఒక గంట సేపు జస్ట్ మంచి ఫ్రెష్లీ బ్రూడ్ కాఫీ తెచ్చుకొని బ్లాక్ కాఫీ తాగుతూ చిల్ అయ్యి అలా యూస్ టు get us into the roles. That was brilliant. Otherwise, ఈ characters, they are emotionally so drained through the series that as actors గా కూడా మాకు నటించేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది. అండ్ చాలా సీన్స్లో when there was running involved, when there was action involved, నా రోల్కి విక్కీకి when there was a lot of action, వాటన్నిటి నుంచి to get out I required a family like that. So from the production point of view, from the director's point of view, thank you guys for making it feel so seamless and so comfortable, sir. Thank you. One special mention about you, Nandu. I think the kind of commitment that you have given to Vicky is absolutely inspiring. Not one day have I seen you change your diet or your workout schedule. You were absolutely strict about maintaining that look throughout and that intensity throughout. You have given it your 101% for everything in this show, and it's been an absolute delight to see somebody like you just go out there and give it all. I mean, not one day nuts until nuts. He's not touching anything. I was on a special diet for this role, and నేను ఇక్కడ నుంచి అవుట్డోర్ కి నా వెయిట్స్ క్యారీ చేశాను. సో ఎవ్రీ డే ఐ యూస్ టు గెట్ అప్ at 3:45 5:30 వరకు వర్కౌట్ చేసి 5:30 కారెక్కి 6కి లొకేషన్కి వెళ్ళేవాళ్ళం. ఐ డోంట్ నో, సమ్హౌ చెప్పాను కదా సార్, గోపి ఆచంట, ప్రశాంత్ వర్మ, అనీష్ కురివెళ్ళ, ఈ కాంబినేషన్ నాకు ఒక లీడ్గా ఇంత పెద్ద షో, ఇంత పెద్ద బ్యానర్, ఇంత పెద్ద డైరెక్టర్స్తో వచ్చింది అంటే ఐ షుడ్ మేక్ షూర్ ఐ గివ్ మై బెస్ట్ అనుకున్నాను. ఇక దీని తర్వాత దేవుడు ఏం చేస్తాడు, దాని నుంచి ఏమి ఇస్తాడు అనేది ఐ షుడ్ గివ్ మై బెస్ట్. ఇక్కడ కంప్లైంట్ ఉండదు, అరే నువ్వు అది చేస్తుంటే నీకు అయ్యి ఉండే క్వశ్చన్ మళ్ళీ నా లైఫ్లో కెరీర్లో రావద్దు అని ఐ ట్రై డూయింగ్ మై బెస్ట్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ హియర్.